British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వచ్చిండు కూర్చుంటాడు వాడు బడే కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం ఇంతకంటే ఎక్కువ తమాషాలు చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయబడి ఒక కానిస్టేబుల్ నేను బెదిరిస్తాను. బిగ్ బ్రేకింగ్ అంతోంది. మార్నింగ్ నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి మనకు తెలుసు. ఎందుకంటే నిన్న బంజారాహిల్స్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కౌశిక్ రెడ్డి కొంత హంగామా చేశారు. అండ్ బంజారాహిల్స్ సిఐ మీదనే కొంత దుర్భాషలు ఆడుతూ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మీరు చేపిస్తున్నారు అంటే శివధర్ రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మా పూర్తిగా మా ఫోన్స్ అన్నీ కూడా ట్యాప్ చేయిస్తున్నారు అంటూ కొంత దురుసుగా ప్రవర్తించడం. అండ్ దాని తర్వాత సిఐ బంజారాహిల్స్ సిఐ కౌశిక్ రెడ్డి మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇది ఉద్రిక్తతకు దారితీసింది. అండ్ నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో అంటే కౌశిక్ రెడ్డి పూర్తిగా సిఐ మీదనే దుర్భాషలాడుతూ బంజారాహిల్స్ పిఎస్లో కొంత హంగామా క్రియేట్ చేసిన తర్వాత డెఫినెట్లీ దీని మీద యాక్షన్ ఉండబోతోంది. పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు కౌశిక్ రెడ్డిని అనేటువంటిది నిన్నటి నుండి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ పొద్దునంతా కూడా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అండ్ కౌశిక్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అన్న వార్త నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు అండ్ ఆ తర్వాత పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు ఆ తర్వాత హైదరాబాద్కి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. అండ్ ఎనీ మూమెంట్ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్న వార్త నేపథ్యంలో హడావిడిగా హరీష్ రావు కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే పూర్తిగా హరీష్ రావుని మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున హరీష్ రావుని అరెస్ట్ చేస్తుంటే పూర్తిగా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇంకో బాక్స్లో మనం స్పష్టంగా చూడొచ్చు కౌశిక్ రెడ్డి ఇంటి లోపల పోలీసులు స్పష్టంగా చూడొచ్చు. ఎనీ మూమెంట్ ఇప్పుడు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే మరోసారి వివాదాస్పదంగా కౌశిక్ రెడ్డి వ్యవహారం అన్నటువంటిది వార్త బయటకు వస్తున్న పరిస్థితి. చాలా అగ్రెసివ్గా ఎక్కడికి వెళ్ళినా కూడా కౌశిక్ రెడ్డి వ్యవహార తీరు ఉంటుంది అనేసి ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా 2-3 సార్లు ఇట్లాంటిదే కౌశిక్ రెడ్డి మీద ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ఈసారి మాత్రం పోలీసులు చాలా సీరియస్గా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అందులో భాగంగానే పొద్దున్న నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అండ్ అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేస్తారు, మేము ప్రశ్నించిన దాంట్లో తప్పేముంది అనేటువంటిది కూడా నిన్నటి నుంచి కూడా హరీష్ రావు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి ఇన్ఫర్మేషన్తోనే మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావంగా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళే క్రమంలో పోలీసులు హరీష్ రావుని అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి. గచ్చిబౌలి పిఎస్కి అయితే హరీష్ రావుని తరలించిన పరిస్థితి. ఈ వార్త నేపథ్యంలో ఇంకా కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర యాజ్ వెల్ యాజ్ హరీష్ రావుని ఎక్కడికైతే తరలిస్తున్నారో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసిందే అనేటువంటిది కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతోంది అనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే ఇప్పుడు కనిపిస్తోంది. సో హరీష్ రావుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏముండబోతోంది అండ్ ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని ఎప్పుడైనా ఎనీ మూమెంట్ అరెస్ట్ చేసే అవకాశం
స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తిగా పోలీసులతో వాగ్వాదం కూడా చేస్తున్న సిచ్యువేషన్ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కనిపిస్తోంది. వచ్చి కూర్చుంటాడు, వారు బడే కూర్చుంటాడు సార్. మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం. ఇంతకంటే ఎక్కువ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను.